ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో రాత్రి కాలము ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క డైలీ డివోషన్ విత్ గాడ్ అనేటువంటి యొక్క కార్యక్రమమును ప్రతిరోజు తప్పకుండా మరి వీక్షిస్తున్నటువంటి దైవ బిడ్డలకు దైవజనులకు ప్రియులకు మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, ఈ 2021వ సంవత్సరము 5వ నెల 21వ దినములోనికి మన రక్షకుడును ప్రభువును అయినటువంటి యేసుక్రీస్తు వారు మనలను క్షేమముగాను ఆరోగ్యముతో ఈ నూతనమైనటువంటి దినములోనికి నడిపించి ఈ దినమంతా మనలను కాపాడి కృప చూపి పోషించి భద్రపరిచి మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి ప్రభువునకు వందనస్తులమైంటున్నాం. మరొక రాత్రి పరిశుద్ధాత్మని యొక్క శ్రేష్టమైన మాటలను వినేటువంటి భాగ్యమును, మన ఆత్మీయ జీవితంలో మనలను మనం సరిచేసుకునేటువంటి ధన్యతను ప్రభు ఈ రాత్రి మనకిచ్చినందులకు ప్రభునకు వందనస్తులమైంటున్నాం. ఈ రాత్రి కాలము దేవుని యొక్క వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని తల వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మహిమ కలిగిన దేవానికి వందనాలు. రక్షకుడా, మీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. మరి యొక్క దినమునకు మీ కృపను మా ఎడల విస్తరింపచేసి సజీవుల లెక్కలో మమ్మలను ఉంచి కాపాడి పోషించి నడిపించి భద్రపరిచి ఇంతవరకు మాకిచ్చిన క్షేమమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మాకే కాదు, మా ప్రియులందరికీ మీరు ఇచ్చినటువంటి క్షేమమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కృపగలిగిన మా తండ్రి, ఈ రాత్రి కాలం ఈ వాక్యమును వినడానికి సమకూర్చబడినటువంటి మీ బిడ్డలను, మీ దాసులను, ఇంకా ఆసక్తి కలిగినటువంటి ప్రియులందరిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ రాత్రి కాలము మీరు మాట్లాడుతూ ఉండగా పరిశుద్ధాత్మ తండ్రి మీరు మమ్మలను బలపరిచి నడిపించి కృప చూపి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ప్రభు యొక్క మహాకృపను బట్టి రాత్రి కాలము మరొకసారి మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకునేటువంటి భాగ్యమును పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినందులకై వందనస్తులమైంటున్నాం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము అని మరొకసారి మీకు తెలియజేస్తున్నాము. ప్రభు గడిచినటువంటి దినములన్నిటిలో నుంచి కాపాడి మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఈ రోజులోనికి మనలో నడిపించినందులకు మిమ్మను బట్టి మమ్మలను బట్టి ప్రభునకు వందనస్తులమైంటున్నాం. క్రీస్తునందు ప్రియులారా, ఈ డైలీ డివోషన్ విత్ గాడ్ అనే ప్రోగ్రాము మీ ఆత్మీయ జీవితంలో మరి మీకు ఉపయోగకరముగా ఉంటే మరి మాకు ఒక చిన్న కామెంట్ పెట్టండి. మేము సంతోషించి ప్రభును స్తుతిస్తాం. ప్రభు యొక్క మహాకృపను బట్టి రాత్రి కాలము ఒక మంచి భక్తుని గురించి, అతని యొక్క విశ్వాసపు జీవితమును గురించి కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం. క్రీస్తునందు ప్రియులారా, ఒక విశ్వాసి వాక్యమును విన్న తరువాత, వాక్యమును అంగీకరించిన తరువాత ఆ విశ్వాసి యొక్క జీవితము ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, అతని యొక్క విశ్వాసపు ప్రయాణంలో అతడు తన విశ్వాసమును కొనసాగిస్తూ ప్రభు వైపు గురి నిలిపి అనేకులను ఆ మార్గములోకి నడిపించేవాడే విశ్వాసి కూడా.
ఆత్మలను ప్రభు యొద్దకు నడిపించడము సేవకుని యొక్క పనే కాదు. విశ్వాసులు కూడా దేవుని యొక్క స్వార్థ పనిలో, సంఘ స్థాపనలో, సంఘపు విస్తరణలో విశ్వాసులు ప్రాముఖ్యమైన పాత్రను వహిస్తున్నారు కూడా. కాబట్టి ప్రియులారా, విశ్వాసులు సంఘాభివృద్ధిలో చాలా ప్రాముఖ్యమైన పాత్రను ఆది సంఘంలో వారు కలిగి ఉన్నారు. ఇప్పటి దినములలో కూడా విశ్వాసులు చాలా ప్రాముఖ్యమైన పాత్రను సంఘములో కలిగి ఉంటూ ఉన్నారు. ఇది సంఘానికి దీవెన. అలాగున అనేకులను ప్రభు వైపుకి మళ్ళిస్తున్నటువంటి విశ్వాసులు, వారి కుటుంబాలకు ఆశీర్వాదము, సంఘానికి దీవెన, ప్రభువునకు మహిమ. అలాంటి ఒక మంచి భక్తి కలిగినటువంటి ఒక విశ్వాసి, ప్రభువును నమ్మకముగా వెంబడించిన ఒక విశ్వాసిని గురించి మనము ఈ రాత్రి కాలంలో ధ్యానం చేసుకుందాం. అతని పేరు కొర్నేలి. క్రీస్తునందు ప్రియులారా, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయములో 10వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు కొర్నేలిని గుర్చినటువంటి సంగతులు కనబడతాయి. ఇంకెక్కడ కూడా పరిశుద్ధ గ్రంథంలో కొర్నేలిని గూర్చినటువంటి సమాచారము కానీ, కొర్నేలిని గూర్చినటువంటి సంగతులు కానీ మనకెక్కడ కనబడవు. క్రీస్తునందు ప్రియులారా, యేసు ప్రభు వారిని వెంబడించినటువంటి అపోస్తలులు కాకుండా, యేసు ప్రభు వారు స్వస్థపరిచినటువంటి విశ్వాసులు కానివ్వండి, యేసు ప్రభు వారి యొక్క సువార్తను విని ప్రభువును వెంబడించినటువంటి వారు కానివ్వండి, వారిలో అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక మంచి విశ్వాసి, భక్తి కలిగినటువంటి వ్యక్తి కొర్నేలి. ఈ అధ్యాయం అంతా కూడా కొర్నేలిని గూర్చి, అతని యొక్క క్రైస్తవ జీవితమును గూర్చి, అతని భక్తి జీవితమును గూర్చి, అతని ప్రార్థనా జీవితమును గూర్చి, అతడు ప్రభువును వెంబడిస్తున్న విధానమును గూర్చి, అతడిని గూర్చినటువంటి సాక్ష్యమును గూర్చి, ఆ సాక్ష్యమును విని అపోస్తలులు వచ్చి వారికి ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చి వారందరినీ కూడా పరిశుద్ధాత్మతో అభిషేకించినటువంటి చాలా సంగతులు మనకు ఈ 10వ అధ్యాయంలో కనబడతాయి. వీటిని నేను ఒక 2-3 రోజులు ప్రభు చిత్తమైతే నేను ఒక సిరీస్ లాగా నేను చెప్పాలని ఆశపడుతున్నాను, ప్రభు అనుమతిస్తే. క్రీస్తునందు ప్రియులారా, కొర్నేలి ఎవరు గుర్తుపెట్టుకోవాలి. కొర్నేలి ఎవరు? కొర్నేలి ఒక అన్యుడు. కొర్నేలి ఒక అన్యుడు, ఒక రోమా ప్రభుత్వపు అధికారి. అక్కడ రాయబడిన మాట శతాధిపతి అని రాయబడింది. శతాధిపతి అంటే 100 మంది సైనికులకు అధికారి, అంటే ఒక మిలిటరీ కమాండర్. కాబట్టి ఒక అన్యుడు అయినటువంటి, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి యేసు ప్రభువును అంగీకరించాడు. యేసు ప్రభువును అంగీకరించడమే కాకుండా తను ఒక భక్తి కలిగినటువంటి మార్గములో కుడి ఎడమలకు తొలగకుండా ప్రయాణం చేశాడు. గొప్ప విషయం కదా. క్రీస్తునందు ప్రియులారా, ఈ కొర్నేలిని గురించి మనము చాలా విషయాలు ధ్యానం చేసుకోవచ్చు. ఈ కొర్నేలిని గురించి మనము చాలా సంగతులు మనము పరిశుద్ధాత్మ దేవుడు మనకు వివరిస్తూ ఉండగా మనము ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. క్రీస్తునందు ప్రియులారా, కొర్నేలి ఒక ఉద్యోగస్తుడు, ఒక అన్యుడు, ప్రభువును ఎరుగనటువంటి వాడు. ప్రభువును ఎరుగనటువంటి ఒక అన్యుడైన కొర్నేలి
ఎంత భక్తిలోకి రావడానికి కారణం ఏమిటి? అసలు కొర్నేలికి సువార్తను పట్టుకెళ్ళింది ఎవరు? కొర్నేలి ఎలా విన్నాడు సువార్తను అంటే, ఆ ముందు వచనాలలోకి మనము వెళ్తే అపోస్తలుల కార్యములో అపోస్తలుల కార్యములోకి వెళ్తే 8వ అధ్యాయము మొదటిలో కొన్ని వచనాలు ఉన్నాయి. ఏమనంటే, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపొస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. క్రీస్తునందు ప్రియులారా, చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. క్రీస్తునందు ప్రియులారా, చెదరిపోయినటువంటి వారు, చెదరిపోయినటువంటి ఆది సంఘములోని విశ్వాసులు, చెదరిపోయినటువంటి ఆది సంఘములోని భక్తులు, పరిశుద్ధులు, వారు చెదరిపోయిన తరువాత ఎందుకు చెదరిపోయారంటే, అపోస్తులు సౌలు పౌలుగా మారకముందు సంఘమునకు హింసను కలుగు చేశాడు. ఆ హింసకు సంఘము చెదిరిపోయింది. ఎక్కడ కూడుకుంటుంటే అక్కడికి సౌలు వెళ్ళి సంఘమును బాధ పెట్టటము, విశ్వాసులను బాధ పెట్టటము, సంఘమును బహుగా హింసిస్తూ ప్రార్థనకు కూడుకుంటున్నటువంటి భక్తి కలిగిన వారి అందరినీ కూడా హింసిస్తూ ఉన్న సమయంలో సంఘములో ఉన్న విశ్వాసులు చెదరిపోయారు. క్రీస్తునందు ప్రియులారా, అలాగున చెదరిపోయినటువంటి భక్తి కలిగిన వారి ద్వారా సువార్త కైసరేకు చేరింది. అలా కైసరుకు వెళ్ళిన వారిలో అపోస్తలుడైన ఫిలిప్పు కూడా ఉన్నట్లు మనము చూస్తాం. క్రీస్తునందు ప్రియులారా, ఆ వాక్యమును మనము చదువుకుంటూ వెళ్తే ఫిలిప్పు కైసరు పట్టణముకు వెళ్ళాడు. ఇంకా శిష్యులు వెళ్ళారు, అపోస్తలులు వెళ్ళారు, చెదరిపోయిన వారు వెళ్ళారు. వీరి ద్వారా సువార్త వ్యాపించినట్లు సమరయ పట్టణముల వరకు వారు వెళ్ళిరి అనే విషయాన్ని మనం చదువుకుంటాం. సువార్త వాక్యమును ప్రకటించుచు ఫిలిప్పు సమరయ పట్టణముల వరకు వెళ్ళి వారికి సువార్తను ప్రకటించరనే మాటను మనము చదువుకుంటాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. క్రీస్తునందు ప్రియులారా, అలాగున చెదరిపోయినటువంటి వారందరూ కూడా సువార్తను ప్రకటిస్తూ వెళ్ళారు. ఆ 8వ అధ్యాయంలో చివరి వచనంలోకి వెళ్తే ఏమదక్కడ చివరి వచనం 40వ వచనంలోకి వెళ్తే, అయితే ఫిలిప్పు ఆజోతులు కనబడెను. అక్కడి నుండి కైసరుకు వచ్చు వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్తను ప్రకటించు వచ్చాడు. కాబట్టి మరి కొర్నేలి ఫిలిప్పు ద్వారా సువార్త విన్నాడో మనకు తెలియదు. చెదిరిపోయినటువంటి విశ్వాసులు ఎవరు ప్రకటించగా విశ్వాసం ఉంచాడో మాకు తెలియదు. కానీ మొత్తానికి అతడు సువార్తను విన్నాడు. అన్యుడైనటువంటి కొర్నేలి, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కొర్నేలి యేసు ప్రభువును గురించి సువార్తను విని దానిని గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకోవడమే కాదండి, ఆ సువార్త ప్రకారం నడవడం మొదలుపెట్టాడు. ఇది కదా భక్తి జీవితమునకు మూలము. వాక్యము వినటం ముఖ్యము కాదు, వాక్యమును వినటము, మందిరాలకు వెళ్ళటం ముఖ్యము కాదు. వాక్యమును విని దాని ప్రకారము నడుచుకోవాలి. అది విశ్వాస యొక్క ముఖ్య లక్షణం. ప్రియులారా, కొర్నేలి వాక్యము విన్నాడు. నాకెందుకులే అనుకోలేదు కొర్నేలి. ఆ వాక్యమును పట్టుకున్నాడు, అందులో ఉన్న జీవమును పట్టుకున్నాడు, అందులో ఉన్నటువంటి రుచి ఏంటో తెలుసుకున్నాడు. అసలు యేసు ప్రభు ఏమై ఉన్నాడో,
యేసు ప్రభువును వెంబడిస్తే అందులో ఉన్నటువంటి ఆ శక్తి ఏమిటో, ఆ బలం ఏమిటో, అందులో ఉన్నటువంటి దీవెన ఏమిటో, ఆశీర్వాదం ఏమిటో అన్యుడైనటువంటి ఒక కొర్నేలి గ్రహించగలిగాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. క్రీస్తులతో ప్రియులారా, వినటము మాత్రమే కాదు, కానీ తన జీవితంలో తన బ్రతుకును ప్రభువునకు అప్పగించుకున్నాడు. తాను మాత్రమే కాదు, తన కుటుంబం మొత్తాన్ని భక్తి జీవితంలోకి నడిపించిన ఒక భక్తి కలిగినటువంటి వాడు కొర్నేలి. ఈరోజు కొర్నేలి విశ్వాసులకును సంఘమునకును ఒక మాదిరిగా ఉన్నాడు. కొర్నేలి లాంటి వాళ్ళు ఈరోజు సంఘమునకు కావాలి. కొర్నేలి లాంటి వాళ్ళు ఈరోజు ప్రభు యొక్క సువార్తకు కావాలి. కొర్నేలి లాంటి వాళ్ళు ప్రభు నామమును మహింపరిచేవారు కావాలి. క్రైస్తవులకు ప్రియులారా, ఈరోజు ఎంతమంది ఉద్యోగం చేస్తున్నటువంటి వారు కొర్నేలి వలె ఉంటున్నారు? ప్రభు మనలను ప్రేమించి మనకు మంచి ఉద్యోగం ఇచ్చాడు. చిన్నది కానివ్వండి, పెద్దది కానివ్వండి, ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు ప్రభు. ఈ ఉద్యోగం చేస్తూ ప్రభు యొక్క పనిలో లేదా నువ్వు అంగీకరించినటువంటి నీ రక్షణలో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు? ఉద్యోగంలో ఎంతగా మనం ప్రయాసపడుతున్నామో ఆత్మీయ జీవితంలో మనమంత భక్తి కలిగి ఉండొద్దు. కొర్నేలి కూడా ఉద్యోగస్తుడే, ఒక అధికారం క్రింద ఉన్నవాడే, కానీ భక్తి జీవితంలో అతడు శ్రేష్టమైన మెట్టులో ఉన్నాడు. ఈరోజు క్రీస్తునందు ప్రియులారా, ఉద్యోగం చేస్తున్నటువంటి అనేక మంది సహోదరి సహోదరులు ఉద్యోగంలోనే గడుపుతున్నారు సమయం అంతా. సమయము దొరికిన కొలది ప్రార్థనా జీవితంలో ఉంటున్నామండి. జాగ్రత్త ప్రియులారా, ఈరోజు మనం చేస్తున్న ఉద్యోగం, ఈరోజు మనం చేస్తున్న వ్యాపారం, ఈరోజు మనం చేస్తున్నటువంటి వృత్తి, ఇవన్నీ కూడా ప్రభు మనలను ప్రేమించి మనకిచ్చినటువంటి బహుమతే. కాబట్టి ఆ ఇచ్చినటువంటి ప్రభువును విడిచిపెట్టి ఈరోజు దీనిని పట్టుకొని మనం ప్రయాసపడటము కాదు, కానీ కొర్నేలి వలె భక్తి జీవితమును మనము కలిగి ఉండాలి. ఆ కింద వచనాలకు వెళ్తే, కొర్నేలి అనే ఒక భక్తిపరుడు కైసరిలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. 3 మాటలున్నాయి ఇక్కడ కొర్నేలిని గురించి. కొర్నేలి ఒక శతాధిపతి, ఒక రోమా సైనికుడు, ఒక అన్యుడు. ప్రభుని అంగీకరించాడు. నీ వలే నా వలె అంగీకరించిన తరువాత ఏం చేశాడు? అంగీకరించి మానివేయలేదు, దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చాడు. అక్కడ రాయబడిన మాట, అతడు తన ఇంటి వారందరితో కూడా. ఇది ఈరోజు క్రైస్తవ కుటుంబం అంటే. భక్తి కలిగిన కుటుంబం అంటే ఏమిటి? తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు. అంటే ఒక కుటుంబమునకు అతడు ఒక మంచి యజమానుడు, ఒక కుటుంబమును ప్రభు యొక్క మార్గములోకి నడిపించిన ఒక మంచి ఆత్మీయుడు, ఒక భక్తిపరుడు. నేను నా కుటుంబం అంతా ప్రభువును వెంబడించాలనేటువంటి ఒక తాత్పర్యము, ఒక విశ్వాసము కలిగిన వాడు. ఈరోజు మన కుటుంబాలు ఎన్ని ఎలాగుంటున్నాయి? ఈరోజు మన కుటుంబాలంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నాయండి? లేవు. కొర్నేలి తన కుటుంబం మొత్తాన్ని భక్తిలోకి నడిపించాడు. ఈరోజు మనము మన బిడ్డలను మన కలిగిన వారిని మనం భక్తిలోకి నడిపిస్తున్నామా? ఈరోజు ఈ సాక్ష్యము మనకుందా? ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి కుటుంబం అంతా దేవుని యందు భయభక్తులు కలిగిన వారండనే సాక్ష్యము ఈరోజు నీ కుటుంబానికి ఉందా?
లేదు. ఇటువంటి సాక్ష్యం కలిగి ఉండాలండి మన కుటుంబము, మన బిడ్డలు. ప్రభు నమ్ముకున్నామంటే నమ్ముకున్నామని కాదు, మందిరానికి వెళ్తున్నామంటే వెళ్తున్నామని కాదు, వాక్యం వింటున్నామంటే వింటున్నామని కాదు. వాయబడిన మాట, అతడు ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడు. ఈరోజు మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా? నువ్వు ఎంత ఉద్యోగం అన్నా చేయి, ఎంత పని అన్నా చేయి, ఎన్ని లక్షలను సంపాదించు, కానీ దేవుడిచ్చినటువంటి రక్షణలో నువ్వు భయభక్తులు లేకుండా, నీ కుటుంబాన్ని దేవుని యొద్దకు నడిపించకుండా భక్తి చేస్తే ఉపయోగం లేదు. నువ్వు చేసే పని దేవుడిచ్చిందే. నా జ్ఞానము, నా తెలివి అనకండి. క్రీస్తులతో ప్రియులారా, ఒకవైపు మన పని మనం చేయాలి, లేకపోతే మన కుటుంబాలు ఎవరు పోషిస్తారు, చేయాల్సిందే. దానితో పాటు దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన రక్షణ ఉందే, దానిని కొనసాగిస్తూ మన కుటుంబాన్ని అందులోకి తీసుకొని వెళ్ళి మాదిరికరమైనటువంటి జీవితంలో మనము జీవించాలి. కొర్నేలి సువార్తను వింటమే కాదు, తన కుటుంబం మొత్తాన్ని కూడా ప్రభువులోకి నడిపించాడు. ఎంత మంచి భయభక్తులు కలిగిన వాడు. ఈరోజు కుటుంబాల పరిస్థితి ఎలా ఉంది? అందరూ మందిరానికి వెళ్తున్నామా? అందరూ ఆరాధన చేస్తున్నామండి? కుటుంబంలో ఉన్న వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆరాధిస్తున్నామా ఈరోజు? ఎందుకని నీ కుటుంబాన్ని భక్తిలోకి నడపలేకపోతున్నావు? ఎందుకని నీ బిడ్డలకు సరైనటువంటి భక్తి జీవితం ఇవ్వలేకపోతున్నావు? లోకానుసారమైన అవసరతలన్నీ కూడా తీరుస్తున్నావు కదా, లోకానుసారమైనటువంటి పద్ధతులన్నీ నేర్పిస్తున్నావు కదా. మంచి బట్టలు కావాలంటే ఇస్తున్నావు, మంచి వస్తువులు కావాలంటే ఇస్తున్నావు, మంచి వాహనాలు కావాలంటే ఇస్తున్నావు, మంచి ఫోన్ కావాలంటే ఇస్తున్నావు, కావలసినంత డబ్బులు ఇస్తున్నావు, కావలసిన అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నావు. కానీ వారిని భక్తి జీవితంలోకి నడిపిస్తున్నావా? ఆత్మీయ జీవితంలోకి నడిపిస్తున్నావా? వారి ప్రార్థనా జీవితంలోకి నడిపిస్తున్నావా? దేవుని యందు భయభక్తులు ఎలాంటిదో అతనికి నేర్పిస్తున్నావా? ప్రియమైన తల్లిదండ్రులారా, ప్రియమైన సహోదరుడా, కొర్నేలి ఈరోజు సంఘములో ఒక విశ్వాసి కుటుంబానికి మాదిరిగా ఉన్నాడు. నీవు అలాగున ఉండాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. మనమే వెళ్ళట్లేదు ఆదివారాలు, ఇంకా మరి మనం కుటుంబాలను ఏం తీసుకువెళ్తాం? ఆదివారాలు వచ్చేటప్పటికి మనకి సమయము దొరకదు. ఏవో వ్యాపకాలు పెట్టుకుంటాం, ఏవో పనులు పెట్టుకుంటాం, ఏవో ప్రయాణాలు పెట్టుకుంటాం, ఏవేవో ఆలోచన చేసి దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి పునరుత్థానపు దినమును నీవు వెళ్లకుండా, నీ కుటుంబం వెళ్లకుండా, నీ బిడ్డలు వెళ్లకుండా, వారిని ఒక మాదిరికరమైన మార్గంలోకి నడపకుండా నువ్వు ఎలా విశ్వాసవండి? జాగ్రత్త. విశ్వాసి అంటే కొర్నేలి. తాను రక్షించబడ్డాడు, తన కుటుంబం అంతా రక్షించబడింది. వారందరూ కలిసి దేవునిని వెంబడిస్తున్నటువంటి భయభక్తులు కలిగిన కుటుంబం. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడే ఒక అన్యుడైనటువంటి వ్యక్తిని ఇంతగా అతని గురించి ఈ పరిశుద్ధ గ్రంథములో ఒక అధ్యాయమంతా అతని కొరకు కేటాయించి అతని భక్తి జీవితమును గురించి వ్రాయించాడు పరిశుద్ధాత్ముడు. అంటే దేవుడిని తన భక్తి జీవితము ద్వారా ఎంతగా సంతోషింపచేసి ఉంటాడు. ఈరోజు మన కుటుంబాలను మనం నడిపించే విషయంలో ఫెయిల్ అయిపోతున్నాం, మన బిడ్డలను నడిపించే విషయంలో ఫెయిల్ అయిపోతున్నాం. ఈరోజు మన కుటుంబాలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి స్థితిలో, స్థానంలోకి మనం నడిపించలేక కుటుంబ వ్యవస్థలో ఫెయిల్ అయిపోతున్నటువంటి విశ్వాసులు ఈరోజు ఎంతమంది ఉన్నారు? ఆలోచించండి ప్రియులారా. మన కుటుంబాలు ఎలా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడంటే ఇలాగునుండాలి, మాదిరికరముగా ఉండాలి, దేవునికి మహిమకరముగా ఉండాలి.
దేవునికి స్తోత్రం చెల్లిదా. అతడు కుటుంబం అంతా భయభక్తులు కలిగి ఉన్నారు. ఒకటి. రెండవది, ప్రజలకు బహుధర్మము చేయొచ్చు. రెండోది ఏం చేస్తున్నాడు అతను? ప్రజలకు బహుధర్మం చేస్తున్నాడు. ధర్మం వేరు, కానుకలు వేరు. గుర్తుపెట్టుకోవాలండి. ధర్మము వేరు, కానుకలు వేరు. ధర్మం ఎవరికి చేస్తాము? ధర్మం ఎవరికి చేస్తాము? యేసుప్రభు వారు ఒక మాట చెప్పారు, నువ్వు ధర్మము చేయనప్పుడు నీ కుడి చేయి చేయనది ఎడమ చేయికి తెలియనీయకుడి అన్నాడు. అప్పుడు రహస్యమందు చూచున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడన్నాడు. గమనించాలి, ధర్మము వేరు, కానుకలు వేరు. ధర్మము చేసేటప్పుడు ఎవరికి ధర్మం చేయాలి? అవసరతలో ఉన్నవారికి, సమస్యలో ఉన్నవారికి, వారికి చేసేది ధర్మం, కానుక కాదు. ఎందుకంటే నువ్వు చేసే ధర్మానికి వారు తిరిగి ప్రతిఫలం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ మందిరంలో నువ్వు ఇచ్చేది ఉందే అది కానుక. మందిరంలో నువ్వు ఇచ్చేది ఉందే సేవకునికి అది కానుక, అది ధర్మం కాదు. కాబట్టి కానుకను రహస్యంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలామంది కనబడకుండా దాన్ని ముడిచేసి బిగించేసి దాన్ని తీసుకొచ్చి సేవకుని చేత, అంత అవసరం ఏముంది కానుక ఇవ్వడానికి? కానుక అనేది నువ్వు నిశ్చయించుకొని నువ్వు ఇచ్చేది. దాన్ని నువ్వు ఎలా అయినా ఇవ్వచ్చు, ఇలా చూపించవచ్చు, ఇలాగ పెట్టివ్వచ్చు, అది సీక్రెట్ కాదు. కానీ ధర్మం ఉందే అది సీక్రెట్. ఈరోజు మనం మర్చిపోతున్నాం, ఈ రెండింటికున్న తేడాను మర్చిపోయి కానుకలు కూడా ధర్మంలా ఇస్తున్నాం. ధర్మము కుడి చేయి చేసేది ఎడమ చేయికి తెలియనీయకూడదు. క్రీస్తులతో ప్రియులరా, ఈరోజు చాలామంది ధర్మం చేస్తున్నట్టు చూస్తున్నాం. ధర్మం అంటే హెల్ప్, సహాయం. చాలామందిని చూస్తున్నాం మనం, మంచి పని చేస్తున్నారు, చక్కగా అవసరతను తీరుస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అనేక మందికి సహాయం చేస్తున్నారు. వెరీ గుడ్. ఆహారం లేని వారికి ఆహారం ఇస్తున్నారు, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇస్తున్నారు, ధనావసరత ఉన్న వాళ్ళకి ధనావసరత వారికి తోచింది. చాలా సహాయకారులుగా ఉంటున్నారు. ఇట్స్ గుడ్, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ దెమ్. దేవుడు అని ఆశీర్వదించాలి. కానీ వారు చేస్తున్నది ధర్మమా లేదా కానుక? ఇక్కడ ప్రశ్న, వారు చేస్తున్నది ధర్మమా లేదా కానుక? కానుక కాదు. ఎందుకంటే కానుక సేవకునికి సంఘములో ఇస్తాం. దేవా, ఈ వారమంతా నన్ను కాపాడావు, నా కుటుంబాన్ని కాపాడావు, నా ఉద్యోగాన్ని కాపాడావు, నన్ను పోషించావు, నన్ను అపాయం నుంచి కాపాడావని దేవునికి కానుక ఇస్తాం. ఎక్కడిస్తాము? సంఘములో ఇస్తాం. మరి ఇతరులకి ఇచ్చేది ఏమిటి? ధర్మము కాదా? సహాయం. ఈ సహాయమును మనము, నేను చేస్తున్న సహాయమును గురించి ఇతరులకు చెప్పొచ్చా? క్రీస్తులతో ప్రియులరా, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, నీవు ధర్మము చేయనప్పుడు, యేసుప్రభు వారే చెప్పాడు. కాబట్టి ఈరోజు అవసరతలు ఉన్న వారికి మనం ఏం చేస్తున్నామంటే సహాయము చేస్తున్నాం. సహాయం చేస్తున్నామా? మరలా తిరిగి ఇవ్వాలి బ్రదర్, నువ్వు సిస్టర్ ఇవ్వాలి అని చేస్తున్నా మనము, వారు ఇవ్వరు. ఇట్స్ హెల్ప్. అది ధర్మము. ధర్మము చేయనప్పుడు ఎవరికి తెలియకూడదు అన్నాడు. కానీ ఈరోజు మనమేం చేస్తున్నాం? మనం చేసేటువంటి ధర్మము లేదా మనం చేసే సహాయము అనేకులు చూడాలి అని,
అనేకులు మెచ్చుకోవాలి అని, అనేకులు పొగడాలి అని, అనేకులను మనల్ని హెచ్చించాలి అని ఈరోజు మనం ఓపెన్గా ప్రతిదీ మనము పబ్లిక్లోకి తీసుకొస్తా ఉన్నాం. ఏమండి, ఇది మనకు అవసరమా? చెప్పాలి, మనకు అవసరం లేదు. మనకు అవసరం లేదు. ఈరోజు నేను ఫేస్బుక్లో చూశాను, ఎవరో ఒక దైవజనుడు సేవకులకు సహాయం చేస్తున్నాడు. మంచిది, దేవుడు ఆ కుటుంబాన్ని ఆ పరిచర్యను దీవించునుగాక. కానీ ఆ సేవకునికి డబ్బులు ఇస్తున్నప్పుడు ఫోటోలు తీసి దానిని ఫేస్బుక్లో పెట్టి, సోషల్ మీడియాలో పెట్టి దాని అంత పబ్లిసిటీ చేయటం ఎందుకు? ఇవ్వాలనే ప్రేరేపణ నీకు వచ్చింది, ఆ సేవకునికి ఇవ్వాలనే ప్రేరేపణ నీకు వచ్చింది, ఇచ్చేయి. డోంట్ టేక్ ఎనీ పిక్చర్స్. ఇప్పుడు నీకు ఫలం ఎవరిస్తారు? చూస్తున్న వాళ్ళు ఫలం ఇవ్వరు కదా, ఆయన ఇస్తాడు. ప్రేరేపణ ఇచ్చింది ఆయన, పంపించింది ఆయన, ఇప్పించింది ఆయన. ప్రేరేపణ ఇచ్చిన వాడే నీ ఫలానికి రెట్టింపు ఫలం ఇస్తాడు. మరి ఇదేమిటండి? జ్ఞానం కలిగినటువంటి వారు కొంచెం జ్ఞానంతో ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడిందో. కాబట్టి నా సలహా ఏమిటంటే, నువ్వు చేయి, మీరు చేయండి, సేవకులకు సహాయం చేయండి, అవసరతలు ఉన్న వారికి సహాయం చేయండి, ఎవరికంటే వారికి చేయండి. ఒక ప్రభువును వెంబడించేటువంటి వారే కాదు, దేవుని సంఘములను విశ్వాసులకే కాదు, బయట కూడా చాలామంది ఉన్నారు. వారికి కూడా మనము సహాయం చేయాల్సిందే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కదా, లోకంలో అందరూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం లోకములో ఉన్నాం కనుక, ఆయన మన లోకములో ప్రేమించాడు కనుక, ఆయనకు రాయబారులముగా మనమున్నాము కనుక, మనం ఈరోజు లోకమును ప్రేమించాలి. మన సంఘాలకే కాదు, బయటటువంటి ఇతరితర అన్య జనాంగానికి కూడా మనము సహకారులుగా ఉండాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, మనం చేసేటువంటివి, మనం ఇచ్చేటువంటివి అవి అంత మంచిది కాదేమని నేను అనుకుంటున్నాను. నువ్వు ధర్మము చేయనప్పుడు రహస్యంగా చేయి. ఎవరికి చేయాలనుకుంటున్నా వారికి చేసేయి. దానికి ఓ మీడియాని పిలిపించి, ఓ పెద్ద కెమెరా పెట్టించి, లైట్లు పెట్టించి, మనం చేసేటువంటి సహాయం ఒక బంబాట్ చేసేసి, ఎందుకండి మనకింత పని, ఇది సరైన మార్గము కాదేమో అని నేను అనుకుంటున్నాను. నీకెవరికైనా సహాయం చేయాలనిపించింది అనుకోండి, పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపించాడు అనుకోండి, వెంటనే చేసి, ఇది మంచిది కదా. ఇప్పుడు ఒక అరగంట క్రితం జరిగినటువంటి ఒక సంఘటన చెప్తున్నాను. నేను వాక్యం చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నా. నేను సిద్ధపడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాతో చెప్తున్నాడు, ఒక సేవకుడు చాలా అవసరతలో ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు ఇప్పుడే అతనికి సహాయం చేయమని నాతో చెప్తున్నాడు. నేను అతని గురించి అసలు ఆలోచించలేదు. అతని ఫోన్ నెంబర్ నా ఫోన్లో ఉందనే విషయం కూడా నాకు తెలియదు. నాకు వెంటనే ఏంటి ప్రభు పరిశుద్ధాత్ముడు ఇలా చెప్తున్నాడు అనుకొని నేను వచ్చి వెంటనే నా ఫోన్లో అతని నంబర్ వెతికితే ఎక్కడో ఉంది అది. దేవునికి స్తోత్రం. వెంటనే నేను అతనికి ఫోన్ చేశాను, బాబు ఎలా ఉన్నారంటే అతను చాలా సంతోషపడిపోయాడు. అన్నా చాలా బాగున్నాము, మమ్మల్ని గుర్తు చేసుకున్నారు చాలా కాలానికి, ఫోన్ చేశాను అన్నాడు. సరే చాలా విషయాలు అడిగాను నేను, అతను ఎలా ఉన్నారు కరోనా టైంలో అన్నా చాలా బాగున్నాం అన్నాడు.
ఆర్థిక పరిస్థితులు కుటుంబంలో ఎలా ఉన్నాయంటే చాలా కఠినంగా ఉన్నాయని చెప్పాడు. ఇక్కడ నేనేమి మాట్లాడలేదు. పరిశుద్ధాత్ముడు నాతో చెప్పింది, నన్ను చేయమన్నది, అతనితో మాట్లాడుతూనే నేను చేశాను. నన్ను ఎంత సహాయం పంపించమన్నాడు, నేను వెంటనే చేశాను. అతనికి చేసి చెప్పాను, అయ్యా నీకు కొంత సహాయం పంపించాను, ఒకసారి చూసుకోమంటే అతని కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి. పాపం అన్నా వచ్చిందన్నా, నిజంగా ఈరోజు ఎంతో ప్రార్థన చేశాం మేము, దేవుడు గొప్ప కార్యం చేశాడు అన్నాడు. నేను దేవునికి స్తోత్రం, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. క్రీస్తులతో ప్రియులారు ఎందుకు చెప్తున్నారంటే, దీన్ని ఎక్కడ చెప్పకండి. ఎందుకు చెప్తున్నానే విషయం అంటే, నువ్వు చేసేటువంటి పని, నువ్వు చేసే సహాయము డోంట్ ఎక్స్పోజ్, దానిని ఇతరుల ముందు చెప్పుకోవద్దు. అలా ఫలం రాదు. వాక్యం అది. నువ్వు సేవకునికి ఇచ్చే కానుకలు కానీ, నువ్వు దేవుని పనికి ఇచ్చేటువంటి కానుకలు కానీ, నువ్వు పరిచర్య నిమిత్తం ఇచ్చేటువంటి కానుకలు కానీ, లేదా అవసరతలో ఉన్న వారికి ఇచ్చేటువంటి కానుకలు కానీ, అవసరతలో ఉన్న వారికి చేసే సహాయమును కానీ, ఎప్పుడు కూడా నీవు ఇతరుల ముందు బహాటముగా నువ్వు చెప్పుకోకు. దానివల్ల నీకు ఫలము రాదు. ఈరోజు అలాగూ చెప్పుకోవడము పరిశుద్ధ గ్రంథానికి, దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకమేమని నేను అనుకుంటూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులారా, నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ ఆత్ముడు ఏ సేవకుడికి సహాయం చేయమంటాడో నేను వెంటనే చేస్తాను. నేను దాన్ని ఎవరికి చెప్పను, ఎవరికి ఎటువంటి ఫోటోలు గిటోలు తీసుకోను, ఏం చేయను. వెంటనే ఇది కదా మనకు కావాల్సింది. పరిశుద్ధాత్ముడు యొక్క మాటకు మనము లోబడినప్పుడు ఆయన మనలను దీవిస్తాడు. కొర్నేలి కూడా ప్రజలకు బహుగా ధర్మం చేశాడు. ఆయనకు ఉన్నది మొత్తము ఎంత ధర్మం అంటే ప్రియులారా, అతని పేరు కైసరి మొత్తం కూడా మార్మోగిపోయిందంతే. ఇది క్రైస్తవుడు కలిగి ఉండాల్సింది. క్రైస్తవుడు కలిగి ఉండవలసినటువంటి పేరు ఇది. అతడు బహుగా ధర్మము చేస్తూ ఉన్నాడు. విశ్వాసి, వాక్యమించిన ప్రియుడా, ఒక మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి ఒక మంచి ఉద్యోగస్తుడా, ఒక వ్యాపారస్తుడా, ప్రభువును నమ్మకంగా వెంబడిస్తున్నావా? దేవుడు నీకిచ్చినటువంటి ఫలమును, నీకిచ్చినటువంటి ధనమును నువ్వు అవసరతలో ఉన్నవారికి ఏదైనా ఖర్చు పెడుతున్నావా? సహాయం చేస్తున్నావా? నీ సంఘములో ఉన్నవారికే కాదు, వారు క్రైస్తవులు అవ్వనివ్వండి, అవ్వకపోనండి, హిందూ సహోదరి సహోదరులు అయి ఉండొచ్చు, ముస్లిం సహోదరి సహోదరులు అయి ఉండొచ్చు, అవసరతలో ఉన్నటువంటి నీ నైబర్ అయి ఉండొచ్చు, నీ పొరుగువాడు అయి ఉండొచ్చు, సహాయం చేస్తున్నావా? బహుగా ధర్మము. సేవకులు చేయనటువంటి పని కొర్నేలి చేశాడు. క్రీస్తునందు ప్రియులారా, జాగ్రత్త. ఈ లోకంలో మనం ఏమి తీసుకువెళ్ళలేమండి, ఏది తీసుకొని వెళ్ళలేము. ఏది కూడా దేవుడు నీకు ఇచ్చిన దాన్ని ఇతరులకు పెట్టినప్పుడే నీ హృదయంలోకి సంతోషం వస్తుంది. కొర్నేలి కుటుంబం అంతా భయభక్తులు కలిగి ఉన్నాడు. తనకు కలిగిందంతా కూడా ప్రజలకు ధర్మం చేస్తుంది. ఈరోజు వాక్యం నాతో కూడా మాట్లాడుతుందని చెప్తున్నాను. నేను నీతో మాట్లాడుతుందో లేదో నాకు తెలియదు, కానీ బ్రతికినంత కాలము మనము ఇతరులకు, మనం బ్రతికినంత కాలము మన భక్తి జీవితమును మనము కాపాడుకుంటూ, విశ్వాస జీవితమును కాపాడుకుంటూ, నమ్మకత్వమును కోల్పోకుండా కుటుంబం అంతటిని ప్రభులోకి నడిపించుకొని యథార్థంగా బ్రతుకుతూ దేవుని యందు భయభక్తులు కలిగి శ్రేష్టమైన మార్గంలో నడుస్తూ, దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దానిని అవసరతలు ఉన్న వారికి ధర్మము చేస్తూ ప్రభువును వెంబడించడమో ఎంత మంచిది.
ప్రజలకు బహుధర్మము చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఇది ఒక మంచి విశ్వాసి యొక్క లక్షణం. అది ఒకటి, తన వృత్తి ధర్మాన్ని విడిచిపెట్టలేదు, తన వృత్తిలో నమ్మకంగా ఉన్నాడు. రెండవది, కుటుంబాన్ని భయభక్తులొచ్చి కలిగిన జీవితంలోకి నడిపించాడు. కుటుంబం అంతా ప్రార్థన జీవితము, కుటుంబం అంతా భయభక్తులు కలిగిన జీవితము, కుటుంబం అంతా సాక్ష్యము కలిగిన కుటుంబముగా కొర్నేలి కుటుంబాన్ని మార్చుకున్నాడు. మూడవది, తనకు కలిగినది, దేవుడు తనకి ఏదైతే ఇస్తున్నాడో దానిని దాచుకోకుండా ఇతరులకు బహుగా ధర్మం చేస్తున్నాడు. నాలుగవది, సమయము దొరికినప్పుడల్లా సమయమును వ్యర్థం చేసుకోవట్లేదు. ఏదో సమయాన్ని బజారులో, రోడ్ల మీద, స్నేహితుల దగ్గర ఎంత వ్యర్థం చేసుకుంటున్నాం. టీవీల దగ్గర కూటికి గుడ్డకు రాని మాటలతో కాలక్షేపం చేస్తూ, టీవీల ముందు పనికి రానటువంటి వాటిని పెట్టుకొని వాటి ముందు కాలక్షేపం చేస్తూ ఎంతో వ్యర్థముగా గడుపుతున్నటువంటి వారు ఉన్నారు ఈరోజు. జాగ్రత్త ప్రియులారా, ఈరోజు నీకు సమయం ఉందా? దేవునిలో గడుపు ప్రార్థనలో. అతడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. దేవుని మెప్పించేటువంటి, దేవుని సంతోషపరిచేటువంటి, దేవుని గర్వపడేటటువంటి జీవితమును జీవించాడు కొర్నేలి. ఈరోజు ఈ వాక్యమును వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ విశ్వాస జీవితము దేవునికి మహిమకరంగా ఉందా? నీ విశ్వాస జీవితము దేవుని గణపరిచేదిగా ఉందా? నీ విశ్వాస జీవితము దేవుని ఉప్పొంగి చేసేదిగా ఉందా? అలాగూ లేకపోతే ఆ మార్గంలోకి రా. ఆ మార్గంలోకి రండి, వచ్చి ఆ మార్గంలో జీవించు. నీ కుటుంబాన్ని బట్టి దేవుడు మహిమపరచబడాలి, నీ బిడ్డలను బట్టి దేవుడు మహిమపరచబడాలి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ వృత్తిని, వ్యాపారమును బట్టి దేవుడు మహిమపరచబడాలి, నీ ప్రార్థన జీవితమును బట్టి దేవుడు మహిమపరచబడాలి, నువ్వు చేసే ధర్మ కార్యములను బట్టి దేవుడు మహిమపరచబడాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. క్రీస్తు ప్రియులారా, ఈ రాత్రి కాలంలో ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచంలో అనేక మంది గొప్ప గొప్ప ధర్మాలు చేయట్లేదా? దేవుడు మనకిచ్చిన వాటిలో కొద్దిగా, కొంచెము, లేదా నీ హృదయపూర్వకంగా చేయాలనుకుంటే ఇంకా ఎక్కువ, ఇంకా ఎక్కువ ధర్మము చేస్తూ ఒక మంచి సాక్ష్యము కలిగి ఉండాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. నీ పనిలో నమ్మకంగా ఉండు, యథార్థంగా ఉండు, నీ కుటుంబము సంఘములో యథార్థంగా ఉండు. నీ కలిగిన దాని ఇతరులకు పెట్టు, కానీ ఆ పెట్టేదేదో ఇతరులకు చెప్పకు, రహస్యంగా చేయి, రహస్యంగా చేయి. నేను ఇంత ఇచ్చాను, అంత ఇచ్చానని చెప్పకండి. క్రీస్తు ప్రియులారా, నాలుగోది, సమయమును వ్యర్థము చేయొద్దు. సమయం ఉన్నప్పుడల్లా మోకరించి ప్రార్థన చేయి. కొర్నేలి అలాగును చేసి ప్రభువును ఘనపరిచాడు, మహిమపరిచాడు, సంతోషింపచేశాడు. తద్వారా కొర్నేలికి వచ్చిన ఫలం ఏమిటో తెలుసా? క్రీస్తునందు ప్రియులారా, పరలోకము నుండి దేవదూత దిగొచ్చి కొర్నేలితో మాట్లాడాడు. అద్భుతం కదా! అది కావాలి మనకి. అటువంటి శ్రేష్టమైన రక్షణ జీవితమును నువ్వు కలిగి ఉండాలని రాత్రి కాలంలో పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. నువ్వు ఉన్న స్థలంలోనే మోకరించి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. రాత్రి కాలము కొర్నేలిని గురించి మాతో మాట్లాడిన వాడా, నీకు వందనాలు నాయన. నాతో కూడా మాట్లాడావు, మీకు స్తోత్రములు.
నేను నా కుటుంబము భక్తి కలిగి ఉండటం మాత్రమే కాదు, కానీ మాకు కలిగిన వాటితో అనేకులకు నాయన ధర్మము చేయొచ్చు. ఎల్లప్పుడూ ప్రార్థన జీవితము కలిగి ఉండటము ఎంత గొప్ప ధన్యత. ఆ భాగ్యము మేము కలిగి ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఆ భాగ్యము వాక్యం మీద ప్రతి బిడ్డ కలిగి ఉండడానికి సహాయం చేయండి. మీకు వందనాలు. ప్రతి కుటుంబము మిమ్మల్ని అంగీకరించిన ప్రతి కుటుంబము, ఈ వాక్యము వించిన ప్రతి బిడ్డ నాయన కొర్నేలి కుటుంబము వలె ఆ సారూప్యములోనికి వారు రావడానికి సహాయం చేయమని, ఆ కుటుంబాలు అనేకులకు దీవెనకరముగా ఉంచండి, మాదిరికరముగా ఉంచండి. అనేకులకు నైనా తమ హస్తాలను చాపేటువంటి దాతృత్వము కలిగిన కుటుంబాలుగా ఈ బిడ్డలను ఉంచుమని ప్రార్థన చేస్తున్నాను. మీకు స్తోత్రములు నాయన. నా కుటుంబాన్ని ఆ స్థితిలోకి మీరు నడిపించమని వేడుకుంటూ ఉన్నాము. ఈ రాత్రి కాలంలో ఈ మాటలు వినుచున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి వర్ధలు చేయమని, మా దేశము కొరకు, ప్రజల కొరకు, వారి క్షేమం కొరకు, స్వస్థత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ కొందనాలు, స్తోత్రాలు. సమస్త విషయాలు మీరే మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థించని వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని కాదడిత సహవాసము, సన్నిధి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. క్రీస్తుతో ప్రియులరా, మీ అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ప్రభువు ఈ కరువు కాలంలో మీకు స్వస్థతనిచ్చి సమృద్ధినిచ్చి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.